అనగనగా ఒక ఊళ్ళో రవీంద్ర అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నిరుద్యోగి. ఒకరోజు ఉద్యోగం వెతుక్కుంటూ రాజధాని నగరానికి బయలుదేరాడు. అతను అక్కడికి చేరేసరికి చీకటి పడిపోయింది. ఆ రాత్రికి బస చేయడానికి చోటు ఎక్కడ దొరుకుతుందా అని ఒక పెద్ద మనిషిని అడిగాడు. ఆ పెద్ద మనిషి రవీంద్ర గురించి వివరాలన్నీ తెలుసుకుని తన ఇంటికే తీసుకుని పోయి భోజనం పెట్టి అతిథి మర్యాదలన్నీ చేశాడు. భోజనాలప్పుడు ఆ పెద్ద మనిషికి రవీంద్రకి ఒక అమ్మాయి వడ్డన చేసింది. భోజనాలయ్యి ఇద్దరూ విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఆ పెద్ద మనిషి రవీంద్రతో ఇలా అన్నాడు. మనకు వడ్డన చేసిన అమ్మాయి నా తమ్ముడు కూతురు. పేరు మాణిక్యం. నా తమ్ముడు రాజుగారి దివాణంలో పనిచేసేవాడు. ఒకసారి దివాణానికి పోతూ ఉండగా ఆంబోతు కుమ్మి చచ్చిపోయాడు. వాడికి కొడుకులు లేరు గనక వాడి ఉద్యోగాన్ని వాడి అల్లుడికి ఇస్తానని రాజుగారు మాట ఇచ్చారు. నీకు అభ్యంతరం లేకపోతే మా మాణిక్యాన్ని పెళ్ళాడి ఉద్యోగంలో చేరు అని అన్నాడు. రవీంద్ర కొద్దిసేపు ఆలోచించాడు. అమ్మాయి బాగుంది, ఆమెను పెళ్లి చేసుకుంటే తనకు శ్రమ లేకుండా ఉద్యోగం వస్తుంది అనుకున్నాడు. మర్నాడు తెల్లవారగానే మాణిక్యాన్ని పెళ్లాడడానికి అభ్యంతరం లేదు అని చెప్పాడు. మరి 4 రోజులకు పెళ్లి జరిగింది. కొద్ది రోజుల్లోనే మాణిక్యం నైజం బయటపడింది. ఆమె గర్విష్టి, అహంకారి. తన వల్ల భర్తకు ఉద్యోగం దొరికిందని అతన్ని మహాచులకనగా చూసేది. ఆమె అతని పట్ల నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా రవీంద్ర ఎప్పుడూ తనకు కృతజ్ఞుడై ఉండాలని భావించేది. నన్ను చేసుకోకపోతే ఆయనకు ఉద్యోగం వచ్చి ఉండునా అని ఇరుగు పొరుగు వారి దగ్గర గొప్పలు చెప్పుకునేది. ఇదంతా చూసి రవీంద్ర బాధపడిన భార్యను పల్లెత్తు మాట అనేవాడు కాదు. మాణిక్యం దీన్ని అలుసుగా తీసుకుంది. మాణిక్యం వైపు చుట్టాలు వైద్యానికనో వ్యాపారం కోసమనో రాజధానికి వచ్చి రవీంద్ర ఇంట్లో దిగేవారు. వాళ్ళు ఒకంతట వెళ్ళేవాళ్ళు కారు. ఒకవేళ వాళ్ళు వెళ్తామన్నా మాణిక్యం బలవంతం చేసి వారిని ఆపేది. వాళ్లకు ఏ లోటు లేకుండా చూసుకునేది. రవీంద్ర అది కూడా సహించాడు. ఒకరోజు మాణిక్యానికి వేలు విడిచిన మేనత్త ఒక ఆవిడ వితంతువు మాణిక్యాన్ని చూసే నెపం మీద పిల్లలతో సహా రవీంద్ర ఇంటిలో శాశ్వతంగా తిష్టవేసి కాలక్షేపం కోసం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగువులు పెట్టి తమాషా చూడసాగింది. మీ మేనత్తకు ఇల్లు వాకిలి లేదా? ఎంతకాలం ఉంటుంది ఇక్కడ అని రవీంద్ర మాణిక్యాన్ని అడిగాడు. మాణిక్యం కోపంగా, నీకంటే ఎవరూ లేరు, నాకు బంధువు బలగం ఉంది, వాళ్ళు వచ్చి తింటున్నారని నీకెందుకు ఉడుకుమొత్తాను? వాళ్ళు ఎంతకాలం ఉన్నా నాకు అభ్యంతరం లేదు. నా చలవ వల్లనే ఈ ఇల్లు గడుస్తుంది. ఈ విషయం నువ్వు మరెన్నడూ ఎత్తకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది అని అంది. రవీంద్ర ఏమీ అనలేదు. 2 రోజుల తర్వాత రవీంద్ర దివాణానికి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండిపోసాగాడు. మాణిక్యం ఉద్యోగానికి పోవడం లేదేమని మొగుడిని అడిగింది. ఇంకేం ఉద్యోగం? జీతం రాళ్ళు ఈ సత్రం లాంటి కొంప నడపడానికి ఏ మూలకు సరిపోక లంచాలకు మరిగి దొరికిపోయాను. ఉద్యోగం ఊడింది అన్నాడు రవీంద్ర. మాణిక్యం నెత్తి నోరు బాదుకుని నానా మాటలో అంది. 4 రోజులకు ఇంట్లో ఉన్న డబ్బంతా అయిపోయింది. మేనత్త దగ్గర డబ్బు ఉండడం చూసి మాణిక్యం ఆమెను బదులు అడిగింది. ఆవిడ వెంటనే మూటా ముల్లే సర్దుకుని, ఇది మరీ బాగుంది. ఉద్యోగం సద్యోగం లేని వాళ్లకు మెడ మీద తలకై ఉన్నవారెవరైనా అప్పు ఇస్తారా అని చెప్పి పిల్లలతో సహా తన ఊరు వెళ్ళిపోయింది. ఆవిడ బంధుప్రీతి ఎలాంటిదో మాణిక్యానికి అర్థమైంది. ఆ కృతజ్ఞురాలని వెనకేసుకుని వచ్చి తన భర్తను నానా మాటలు అంది. ఆవిడ పోషణ కోసం తన భర్త లంచాలు పట్టి ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఆమె ఏమాత్రం కనికరం చూపించకుండా వెళ్ళిపోయింది అని అనుకుంటూ మాణిక్యం మొహం చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. రవీంద్ర మాణిక్యాన్ని ఓదార్చుతూ, ఏడవకు, నా ఉద్యోగం ఎక్కడికి పోలేదు. మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయో నీకు తెలియజేయడానికి అబద్ధం ఆడాను. బంధువుల్లో నిజమైన ఆప్తులెవరో మనం 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండాలి. అయినా భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకుని అన్యోన్యంగా ఉండాలి కానీ ఒకరికొకరు కృతజ్ఞులై ఉండడం ఏంటి? నీ మూలాన నాకు ఉద్యోగం దొరికిన మాట నిజమే, కానీ దాన్ని నిలబెట్టుకునే సామర్థ్యం నాది కానీ నీది కాదే. ఈ పాటి నిజాన్ని నువ్వు తెలుసుకోవాలి అని అన్నాడు రవీంద్ర. ఆ తర్వాత మాణిక్యం పూర్తిగా మారిపోయింది. ఇద్దరూ అన్యోన్యంగా జీవించసాగారు. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.